ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన లేఖనాలు ప్రకటించబడడం ద్వారా ఎంతోమంది విడుదల పొందుకుంటూ ఉన్నారు. కీర్తన గ్రంథము 107 అధ్యాయం 22 వచనం. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఆయనతో నిజంగా నీకు సహవాసం ఉందా? నిజంగా నీకు సహవాసం ఉన్నట్లయితే ఆయన గురించి మాట్లాడకుండా నువ్వెలా ఉండగలవు? ఆయన మేలుని బట్టి మాత్రమే కాదు గానీ, ఆయన నిన్ను నడిపించినటువంటి విధానాన్ని బట్టి, ప్రతిరోజు వాక్యంతో పోషిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, నువ్వెంతగానో ఆయన్ని స్తుతించాలి. అపోస్తల కార్యాలు 8 అధ్యాయం 5 వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకును వెళ్ళి, క్రీస్తుని వారికి ప్రకటించుండెను. అతడు ఎవరితోనూ గూడా ఇబ్బంది పడడం వల్ల, లేకపోతే బలవంతం చేయడం వల్ల అతడెళ్లి ప్రకటించడం లేదు గానీ, అతడు ఎలా ప్రకటిస్తూ ఉన్నాడంటే, దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ, ఇంకా క్రీస్తు యొక్క మహిమను గూర్చినటువంటి వార్తను వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనైతే ప్రకటించేటువంటి స్త్రీల మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు. వారు గొప్ప సైన్యంగా ఉన్నారని ప్రభు అయితే వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. లోకసువార్త 3 అధ్యాయము 18 వచనంలో ఇదియు గాక అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుండెను. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలోని నువ్వు గ్రహించుకోగలగాలి. నువ్వు ప్రకటించడం వల్ల అది నీకెంతో మంచిది. అది నీకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తది. ఆయన దప్పికని తీర్చేటువంటి వ్యక్తిగా నీవుంటావు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. కనుక ఎంతోమంది ప్రకటిస్తున్నారు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన అనేకులకు వెలుగుగా ఉన్నాడు. వెలుగులో నడిచినటువంటి వాడు తొట్టిబడినటువంటి సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. కనుక సైన్యములకు అధిపతిగా యెహోవా ఎన్నో విషయాలు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి గర్వపడవలసినటువంటి కారణమైతే లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారం ప్రతి ఒక్కరి మీద మోపబడింది. ఈరోజు నువ్వు ప్రకటించబడకపోతే అది నీకు శ్రమ. కానీ ఎంతోమంది దేశ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటిస్తున్నటువంటి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్తూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. యేసు నామములో ఉచ్చాటన చేయడం అనేది వారు చేస్తూ ఉన్నారు. దానివల్ల దెయ్యాలు వారికి లోబడుతున్నాయని వారు సంతోషిస్తూ ఉన్నారు. కానీ దెయ్యములు పెట్టినటువంటి వారి మీద ప్రభువైన యేసునామమున ఉచ్చరించుటకు వారు పూనుకున్నప్పుడు అక్కడొక కార్యం జరిగింది. ఆ దెయ్యం నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని అడుగగా, ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకు తెలియ వచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామము కనపరచబడెను. నిజంగా దేవునికి వాక్యం పనిచేస్తూ ఉంది కదా! దురాత్మ శక్తులు కేకలు వేస్తూ ఉన్నాయి. అవి పోరాటం చేస్తూ ఉన్నాయి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము తెలియచేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరెదుట వారిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అంత ప్రబలమైనటువంటి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఈ దినాన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఏర్పాట్లో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బలమైనటువంటి శక్తి చేత నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ లేఖనాలు నువ్వు ఎరగాలి. భూదిగంతముల వరకు నువ్వు సాక్షిగా ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి ప్రతి మాట నువ్వు ప్రకటించాలి. అలా ఉండాలని దేవుడు నీ విషయంలో కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రకటించు. కీర్తన గ్రంథము 107 అధ్యాయం 22 వచనం. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఎంత గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడో చూస్తున్నాడా? నాకేం తెలుసో నువ్వు చెప్పనవసరం లేదు. నీ కలిగినటువంటి సాక్ష్యాన్నే నువ్వు ప్రకటించు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రకటించడానికి గాను ప్రతి ఒక్కరికి కృప దయచేస్తుండగా, వారు సిగ్గుపడుకున్నట్లుగా వారిని బలపరిచి, ప్రతి స్థలంలోనూ వారు చెప్పేది కొంచెమైనప్పటికీ నీ స్థిరంగా మాట్లాడడానికి కృప దయచేయండి. వారి వెంటనే మీరు ఉండి, వారి ఎదుటనే ప్రభువుని గొప్ప కార్యాలు జరిగించి, వారు చెప్తున్న దాన్ని తగినట్లుగా వారిని బలపరచండి నాయన.
నీ కృపా సమాధానంతో ప్రతి స్థలములోనూ నీ లేఖనాలు మహిమ విస్తరించబడినట్లుగా కృప చేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.